యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ సెక్యూరిటీ ఎక్కడ తగలడ్డాడు? ఈ మిరపకాయ ఏంటి ఎక్కడుంది? ఏంటి ఇక నుంచి ఏం చేయాలో తెలియక నా ఇంటి ముందు సెక్యూరిటీ జాబ్ చేయడానికి వచ్చావా? మీరు చేసిన ప్రతి నీచపు పనికి సమాధానం చెప్పబోతున్నానని హెచ్చరించడానికి వచ్చాను. జరిగిందంతా మనసులో పెట్టుకుని మొహం కూడా చూపించవనుకున్నానే. మొహం చూపించడం కాదు, ఇక మీకు చుక్కలు చూపిస్తాను. చెమటలు పట్టించబోతున్నాను. ఇంట్రెస్టింగ్. నేను చిన్న జలకివ్వగానే కన్నీళ్లు పెట్టుకుని నా కాళ్ళ దగ్గరికి వచ్చావు. నువ్వు నాకు చెమటలు పట్టిస్తావా? మీ మూలంగా నా కుటుంబం మొత్తం కన్నీరు పెడుతుంది. వాళ్ళ ప్రతి కన్నీటి బొట్టు నన్ను 100 ప్రశ్నలు అడుగుతుంది. ప్రతి ప్రశ్నకి నా గెలుపుతోనే నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఓ, దట్స్ గ్రేట్. సో నా మీద రివెంజ్ ప్లాన్ చేసావన్నమాట. అవును. నన్ను అవమానించడానికి, అణగదొక్కడానికి తమరు చాలా ప్రయత్నాలు చేశారు. చాలా మార్గాలు ఎంచుకున్నారు. అన్నింటినీ ఎదుర్కొని ఎందుకు నిలబడ్డానో తెలుసా? నా కుటుంబం కోసం. వాళ్ళు తల ఎత్తుకొని గర్వంగా బతకడం కోసం. ఇప్పుడు కూడా అదే కుటుంబం కోసం నిలబడతాను. నన్ను అణగదొక్కాలనుకున్న మీ ప్రయత్నాన్ని తిప్పికొట్టి వాళ్ళని గెలిపిస్తాను. శపథాలు బాగానే చేస్తున్నావు ఈశ్వరి. చేసి చూపించు మరి. తప్పకుండా. నా కుటుంబం నా బలహీనత అనుకున్నారు కదా, అదే కుటుంబం నాకు బలమని నేను నిరూపిస్తాను. పోటీ పోటీ అని ఓ పరుగులు తీశాం. ఇప్పుడు చతికిల పడ్డాం. 50 లక్షలు వస్తాయని ఆశపడ్డాం. ఇప్పుడేమో ఉసూరుమని ఏడుస్తూ కూర్చున్నాం. ఇంత జరిగాక ఈశ్వరిని 3వ రౌండ్కి రానిస్తారా? అవమానాలు పొందింది చాలు, అందరిలో తలదించుకుంది చాలు. ఇక ఈ ఇంట్లో ఈ కన్నీళ్లు చూడాలనుకోవడం లేదు. నేను ఆగిపోతాను, అలసిపోతాను అని కలలు కన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీ మీద గెలిచే వరకు అలసిపోను. సూపర్ షెఫ్ కాంపిటీషన్లో గెలిచి మీరు తల దించుకునేలా చేస్తాను. ఇంకా మనం అందరిలో తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈశ్వరి ఇంకా సూపర్ షెఫ్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి వీల్లేదు. ఏ జనాల ముందు నా కుటుంబం అవమానించబడిందో అదే జనాల ముందు ఆత్మవిశ్వాసంతో నిలబడేలా చేస్తాను. జనాల్లో ఇప్పటికే చాలా అల్లరిపాలైపోయాం. ఇంకా అదే జనాల చేత ఉమ్మేయించుకునే స్థాయికి దిగజారకూడదు. అందుకే ఈశ్వరి మళ్ళీ ఆ రుద్రనీలకంఠ జోలికి కూడా వెళ్ళడానికి వీల్లేదు.
ఇన్నాళ్ళు పోటీలో నేను గెలుస్తానా లేదా అనే అనుమానంతో ఉండేదాన్ని. ఇప్పుడు పంతం పట్టి మరీ చెప్తున్నాను, ఆ పోటీలో గెలిచి చూపిస్తాను. పంతాలకి పట్టుదలలకి పోతే ఇంకా పతనమైపోతాం. ఈశ్వరికి చెప్పండి, మనకా పోటీలు వద్దు, పట్టింపులు వద్దని. మావయ్య గారు, మీరు కాస్త నిదానంగా ఉండండి, ఆవేశపడకండి. ఈశ్వరితో నేను మాట్లాడతాను. ఈశ్వరి, అమ్మా ఈశ్వరి! వంశీ, అక్కెక్కడుందో చూడు. అక్క, అక్క, అక్క ఇంట్లో లేదమ్మా. లేదా? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి ఫోన్ చేయరా. అలాగమ్మా. అమ్మా, అక్క ఫోన్ కట్ చేస్తోంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? మీరు పెట్టిన పోటీలో మీ ముందే విజయం సాధించి నా ముందు మీరు అవమానపడేలా చేస్తా. చూడండి మిస్టర్ రుద్ర, రంపానికి చాలా చిన్న చిన్న పళ్ళుంటాయి, కానీ కోత మొదలు పెడితే భారీగా పెరిగిన మానుని సైతం భూమట్టం చేస్తుంది. ఒక సాధారణ అమ్మాయిని కూడా అంత చులకనగా చూడకండి. ఎందుకంటే తను బరిలోకి దిగితే బుద్ధి చెప్పకుండా వదలదని గుర్తు పెట్టుకోండి. వంశీ, వంశీ! ఏంటమ్మా? అక్కేమైనా ఫోన్ చేసిందా? లేదమ్మా, నేను చేస్తుంటే కూడా కట్ చేస్తోంది. కట్ చేస్తుందా? అదిగో వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు ఈశ్వరి? ఎక్కడికి వెళ్ళలేదు పెద్దమ్మా. ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోతే మేమెంత కంగారు పడతాం చెప్పు. ఇంకా మీ ఉపోద్ఘాతాలైపోతే కాలేదా? ఇక నుంచి నీకే పోటీలు వద్దు, ఏ పొట్లకాయలు వద్దు అని అందరి ఉద్దేశం. ఏంటి పెద్దమ్మా, హఠాత్తుగా ఈ నిర్ణయాలేంటి? ఇంకేం చేయమంటావు ఈశ్వరి? నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఇల్లంతా అవమానాల పాలవ్వాలా? అలా కాదు పెదనాన్న, ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడానికేనా నేనంత కష్టపడింది? ఆ కష్టానికి ప్రతిఫలం ఏంటో కళ్ళారా చూశాం కదా ఈశ్వరి. అవమానాలు, అపనిందలు ఇక చాలు. ఇక ఆ పోటీల చుట్టూ తిరిగి ఎలాంటి అనర్థాలు తెచ్చుకోవద్దు. పెదనాన్న, ఆ రుద్రనీలకంట నా మీద కోపంతో మీ మీద పగ తీర్చుకున్నాడు. అది మనసులో పెట్టుకొని పోటీకి వెళ్ళడం మానేస్తే మీ అందరికీ ఇచ్చిన మాటని తప్పిన దాన్నవుతాను.
వడ్డీల వీర్రాజు ముందు మళ్ళీ ఒక దోషిలా నిలబడతాను. మా అమ్మ వంటని ఒక స్థాయికి తీసుకెళ్లాలని నా ఆశని నెరవేర్చలేని దాన్ని అయిపోతాను. ఆశలు ఊహలు అందరికీ ఉంటాయి ఈశ్వరి, కానీ అందరూ అవి నెరవేర్చుకోలేరు. మనం వెళ్లే దారిలో అగ్నిగుండం ఉంది అంటే ఆగిపోవటమే మంచిది. దాటి చూపిస్తాను, దూసుకెళ్ళిపోతాను అని వెళ్తే ఆ అగ్నిగుండానికే బలైపోవటం ఖాయం. ఒకసారి మనకి అవమానం జరిగిందని మనం ఒక మెట్టు పైకి ఎక్కద్దు అనడంలో అర్థం ఉందా పెద్దనాన్న? ఎక్కింది చాలు ఈశ్వరి. ఇంకా ఎక్కితే నీతో పాటు మేమంతా పడిపోవటం ఒక్కటే మిగిలి ఉంటుంది. ఇప్పటికే ఒకసారి పడ్డాం, చాలు. మళ్ళీ మళ్ళీ పడిపోయే ఓపిక మాకు లేదు. అది కాదు బాబాయ్. జరిగిన దాని గురించి ఆలోచన లేకుండా, జరగబోయే దాని గురించి అవగాహన లేకుండా ఉంటే ఏదో ఒక రోజు అందరం కట్టగట్టుకొని ఏ గంగలోనూ దూకే పరిస్థితి వస్తుందని తనకు అర్థమయ్యేలా చెప్పండి. ఇలా భయపడుతూ బతికినంత కాలం ఏ ఒక్క అడుగు ముందుకు వేయలేం తాతయ్య. అమ్మ తల్లి, నువ్వు అడుగులు వేసింది చాలు, మా చేత వేయించింది చాలు. అయినా తడబడే అడుగులు ఎన్నేస్తే ఏం లాభం? నువ్వు కన్ను తిప్పకుండా, కాలు కదపకుండా ఉంటే మాకదే 10,000. చూడు ఈశ్వరి, లక్షల డబ్బు లేకపోయినా లక్షణంగా బ్రతకచ్చు. గొప్ప పేరు రాకపోయినా పదిలంగా బ్రతికేయచ్చు. కానీ పరువు పోతే బ్రతకటం కష్టమమ్మా. ఈ ఇంటికి అలాంటి దుస్థితికి రానివ్వకు. పంచభూతాలు నిన్ను చుట్టేసి ప్రకంపనలనే కలిగిస్తుంటే, ధైర్యాన్వేషణ కొనసాగిస్తూ భయ సాంగత్యం చేస్తున్నావు. నిన్ను వీడి తీరం దాటేసి నడి సంద్రంలో నిన్నే విడిచిందే. యమకింకర పాశంగా మారే నీ కాంతం నీకే పరువయ్యే. నీ అంతర్మదనం ఆకఘోషగా రోదిస్తూనే బురకలు తీసిందే. నన్ను అణగదొక్కాలనుకున్న మీ ప్రయత్నాన్ని తిప్పికొట్టి వాళ్ళని గెలిపిస్తాను. ఏం చూసుకుని ఆ మిరపకాయకి అంత పొగరు? గెలిచి చూపిస్తాను, గడిద గుడ్డు చేసేస్తాను అని ఏవేవో ప్రగల్భాలు పలికేసిపోతుంది. ఆవేశంలో ఉంది కదా, అందుకే 4 అరుపులు అరిచేసిపోయింది. ఆవేశం తగ్గాక చల్లారిపోయిన చపాతీలా ఓ మూలన కూర్చుంటుంది. రుద్ర, ఏంటత్తా? నీకోసం స్వీట్ చేశాను. వావ్, గులాబ్ జామ్.
ఏమైంది రుద్ర? అత్త, ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి? బాలేదా? గులాబ్ జామ్ ఎప్పుడూ మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. మన మాట తీరు, మనసు తీరు కూడా ఈ స్వీట్ లాగే మెత్తగా ఉండాలి రుద్ర. అప్పుడే ఏ మనిషి అయినా ఎదుటి వారికి నచ్చుతారు. దేని గురించి మాట్లాడుతున్నావు అత్త? నువ్వు ఇందాక ఈశ్వరితో మాట్లాడడం నేను చూశాను. తన మొహంలో ఉన్న ఆవేశం చూస్తుంటేనే తన మనసులో ఉన్న ఆవేదనేంటో తెలుస్తుంది. తన వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపించి ఈశ్వరి మనసుకి నువ్వు చాలా పెద్ద గాయమే చేశావేమో అనిపిస్తుంది. అత్త, నా బిజినెస్లో ఇలాంటి వాళ్ళు రోజుకి 100 మంది నాకు ఎదురవుతారు. వాళ్ళని డీల్ చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. నీ జీవితంలో బిజినెస్ ఉంది రుద్ర, బిజినెస్లో నీ జీవితం లేదు. ప్రతిదీ వ్యాపార కోణంలోనే చూడకూడదు, వ్యక్తిత్వ కోణంలో కూడా చూడు. ఈశ్వరి కుటుంబం తప్పు చేశారు, అందుకే శిక్షించబోయాను. నువ్వు వద్దన్నావు, నేను వదిలేశాను. అక్కడితో స్టోరీ ఎండ్. మళ్ళీ ఇప్పుడేంటత్తా? అక్కడితో కథ ముగిసిపోయిందని నువ్వనుకుంటున్నావు, కానీ ముగిసిపోలేదు. నువ్వు చేసిన పనికి ఒక ఆడపిల్ల హృదయం ఇంకా భగ్గుమంటూనే ఉంది. అది ఆ అమ్మాయి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మన వల్ల ఒకరు బాధపడకూడదు, ఒకళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. యశోదాదేవి తల్లిగా నీకు, వదినగా నాకు నేర్పించింది అదే రుద్ర. మర్చిపోయావా? సరే అత్త, ఇప్పుడేమంటావు? ఆ కుటుంబం ఉసురు మన కుటుంబానికి వద్దు. వెళ్ళి ఈశ్వరి కుటుంబానికి క్షమాపణ చెప్పిరా. అత్త, ఆర్ యు క్రేజీ? నేను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పాలా? అవును, అమ్మ ఆకాంక్ష కూడా అదే. ప్లీజ్ అత్త, వాళ్ళ ముందు నేను తగ్గలేను. ఒక మంచి పని కోసం మనల్ని మనం కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు రుద్ర. ఓ గాడ్ అత్త. ఒక్క నిమిషం, అమ్మ ఫోన్ చేస్తోంది. అలక, రుద్ర ఉన్నాడా? పక్కనే ఉన్నాడు వదినా. స్పీకర్ ఆన్ చేయి. రుద్రా. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను నాన్న. ఎప్పుడొస్తావమ్మా? నా రుద్ర అచ్చమైన అమ్మ కొడుకుగా ఉన్నప్పుడు. అమ్మా, ఏంటి అలా అంటావు? నేనెప్పుడు అమ్మ కొడుకునేగా. అమ్మ పక్కన లేదుగా, అందుకే నా రుద్రుడిలో కాస్త రౌద్రం ఎక్కువైంది. అలకనంద అత్త ఈశ్వర్ విషయం మొత్తం చెప్పింది నాన్న. విషయం తెలిసాక విషం మింగినంత బాధ అనిపించిందిరా. వాళ్ళు తప్పు చేశారమ్మా, అందుకే. చూడు నాన్న, ఈశ్వరి కుటుంబం నీ దృష్టిలో తప్పు చేసుండొచ్చు, కానీ నీ పేరుని పాడు చేసేంత పెద్ద నేరమూ కాదు, నీ వ్యాపారాన్ని దెబ్బతీసేంత ఘోరమూ కాదు. మనం ఒక మాట అనాలంటే అవతలి వాళ్ళది చెప్పుకునేంత పెద్ద తప్పై ఉండాలి. మనం చెయ్యెత్తాలి అంటే అవతలి వాళ్ళది చెప్పలేనంత పెద్ద నేరమై ఉండాలి. కానీ నువ్వు పిసరంత తప్పుకి పరువు పోయేంత శిక్ష వేసావు. తప్పు నాన్న. అంటే అమ్మా, అది నా దృష్టిలో ఇప్పుడు నువ్వు కూడా తప్పు చేసావు నాన్న. తప్పుని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? అమ్మ ఏం కోరుకుంటుందో అర్థమైంది కదా. వెళ్ళి ఈశ్వరి కుటుంబానికి క్షమాపణ చెప్పిరా. అమ్మా, అది కాదమ్మా. నా రుద్ర నా మాట జవదాటడని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఉంటానన్న. విన్నావుగా? సరే అత్త, క్షమాపణ చెప్తానులే. దట్ ఈస్ మై రుద్ర. యు ఆర్ ఎ గుడ్ బాయ్ నాన్న. వెళ్ళు.
అమ్మా, రాజేశ్వరి విలాస్ని కంటికి రెప్పలా చూసుకుంటా అని నీకు మాట ఇచ్చాను.